హాయ్ గైస్, మీకు హర్రర్ మూవీస్ చూడడం అంటే ఇష్టమా? అయితే నేను చెప్పబోయే ఈ మూవీస్ చూస్తే మాత్రం ప్యాంట్లు తడిచిపోవడం కన్ఫర్మ్. ఏంటి బ్రో, ఈ మూవీస్ చూడడానికి అమౌంట్ పే చేయాలంటే అవసరం లేదు. ఎందుకంటే నేను చెప్పబోయే ఈ మూవీస్ యూట్యూబ్లో తెలుగులోనే అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంకేంటి అనుకుంటున్నారా? దానికంటే ముందు మన ఇంట్రడక్షన్ ఉంటుంది కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని. అవి చేసిన వెంటనే వీడియోని చివరి వరకు చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం చెప్పుకోబోయే ఈ లిస్టులో మొదటి సినిమా కాలింగ్ బెల్. కొత్తగా పెళ్ళైన జంట ఓ ఇంట్లో దిగుతారు. ఆ ఇంట్లో దెయ్యం ఉందని తెలియక చాలా సంతోషంగా గడుపుతుంటారు. కానీ తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుంది ఆ జంట. కట్ చేస్తే అదే ఇంటికి కొంతమంది స్నేహితులు వస్తారు. అప్పుడు ఆ ఇంట్లో ఏం జరుగుతుందని కథతో కాలింగ్ బెల్ మూవీని తెరకెక్కించారు. కొన్ని థ్రిల్స్, హర్రర్ సీన్స్తో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ను కూడా సాధించింది. దీనికి సీక్వెల్ కూడా తెరకెక్కించారు. ఈ సినిమాని యూట్యూబ్లో ఫ్రీగా చూసేయచ్చు. మనం చెప్పుకోబోయే ఈ లిస్టులో రెండవ మూవీ రాక్షసి. కాలింగ్ బెల్ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కించిందే ఈ రాక్షసి మూవీ. ఇందులో బ్యూటిఫుల్ హీరోయిన్ పూర్ణ ఇద్దరు పిల్లల తల్లిగా లీడ్ రోల్ చేసింది. ఓ ఇంట్లో పిల్లలతో దిగిన పూర్ణ తనకు ఎదురైన అనుభవాల గురించి ఓ స్వామీజీకి చెప్తుంది. అప్పుడు స్వామి చెప్పిన నిజాలు విని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, ఇంట్లో ఉన్న దెయ్యానికి వీళ్ళు బలయ్యారా? అయితే కాలింగ్ బెల్ మూవీకి దీనికి ఎలా లింక్ చేశారనేది సినిమాలోనే చూడాలి. మరి ఆర్ఆర్ కాకుండా టైం పాస్గా ఈ సినిమాను చూసేవచ్చు. మనం చెప్పుకోబోయే ఈ లిస్టులో మూడో మూవీ L7. యూట్యూబ్లో హిందీ డబ్డ్ వెర్షన్ మూవీ L7కి 40 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఎంతగా హిట్ అయిందో. దాదాపుగా 60 సినిమాల్లో రొటీన్గా ఉండే కథతోనే ఈ సినిమా స్టోరీ ఉంటుంది. కొత్తగా ఓ ఇంట్లో దిగిన ఒక జంటకు ఎదురైన సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. అయితే ఒంటరిగా అమ్మాయి ఉన్నప్పుడు మాత్రమే దెయ్యం భయపెడుతుంది. అలా ఎందుకు జరుగుతుంది, అసలు కారణం ఏంటనేది సినిమా కథ. ఈ సినిమా ఇప్పుడు తెలుగులో యూట్యూబ్లో అందుబాటులో ఉంది. మనం చెప్పుకోబోయే ఈ లిస్టులో లాస్ట్ మూవీ డిమంటో కాలనీ. నలుగురు ఫ్రెండ్స్ సరదాగా గడుపుతుంటారు. అక్కడ ఎంతోమంది చాలా రకాలుగా చెప్పుకుని ఒక పాత భవనంలోనికి సరదాగా వెళ్తారు ఆ ఫ్రెండ్స్. అనంతరం అక్కడ నుంచి వచ్చే వారికి ఓ నెక్లెస్ దొరుకుతుంది. ఆ తర్వాత ఆ స్నేహితుల మధ్య ఏం జరుగుతుంది, వారు ఎలాంటి సంఘటనలు ఫేస్ చేశారో అన్నదే సినిమా కదా. ఊహించని ట్విస్టులతో మంచి హర్రర్ ఎఫెక్ట్తో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా యూట్యూబ్లో ఫ్రీగా అందుబాటులో ఉంది. దీనికి సీక్వెల్గా డిమంటో కాలనీ 2 కూడా రాబోతుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నేను చెప్పే ఈ మూవీస్లో మీరు ఇప్పటివరకు ఏదైనా మూవీ చూస్తుంటే ఆ మూవీ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.